విశాఖ నగరం నిశ్శబ్దంగా మారింది. పండుగ వేళ రోడ్లు ఖాళీగా మారడంతో వాహనాల ధ్వని తగ్గింది. రోడ్లు ఖాళీగా ఉండడంతో జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసులు సూచిస్తున్నారు. రేపటి నుంచి తిరుగు ప్రయాణాలు మొదలు కానున్న నేపథ్యంలో ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో రోడ్ల మీద రణకొణ ధ్వనులతో నిత్యం ట్రాఫిక్ రద్దీతో కనపడుతూ ఉండేది. కానీ ప్రస్తుతం పండగ స్పెషల్ ఏమో కానీ అసలు రోడ్డు మీద రద్దీ అయితే చాలా పలుచగా ఉంది. అసలు వాహనాలు అయితే చాలా తక్కువ సంఖ్యలో బయటకు వస్తూ ఉన్నాయి. చాలామంది ప్రజలు ఊర్లు వెళ్ళిపోవడం, పండగ బిజీలో ఉండటంతో రోడ్లన్నీ కూడా ఖాళీగా దర్శనం అయితే ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు మాత్రం అబ్బా రోజు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నట్టుగా మనకైతే అనిపిస్తూ ఉంది. అయితే ట్రాఫిక్ పోలీసులు కూడా కాస్త రిలాక్స్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనతో కొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అండ్ రోజు చాలా రద్దీ ట్రాఫిక్ని మీరు కంట్రోల్ చేస్తూ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రోడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఏమనిపిస్తుంది? ఇప్పుడు హ్యాపీగా ఉంది. మనం రోజు ఇలాగ ఉంటే బాగుంది అనిపిస్తుంది. చాలా ట్రాఫిక్ ఉంటుంది, అందులో హైవే ఒకటి కదా. అందులో పండగ ఈ 5 రోజుల మటుకు మా వైజాగ్ సిటీ వాళ్ళు మటుకు చాలా సఫర్ అయ్యాం. మొత్తం మేము కష్టపడకపోతే అసలు ఇంకా ఇది లేదు. వాళ్ళు ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు, మేము హ్యాపీగా ఉన్నాం అంతే. అంటే రోడ్స్ ఖాళీ అవడంతో కాస్త రిలాక్స్ అయింది. అలాగే చాలామంది స్పీడ్ డ్రైవ్స్, ఈ రోజు కనుమ పండుగ డ్రంక్ అండ్ డ్రైవ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు ఎలా వాళ్ళని గైడ్ చేస్తున్నారు? ఎవరైనా రోడ్డు మీదకి వచ్చినా అట్లాంటి వాళ్ళకి కనిపిస్తే ఏం చెప్తున్నారు? వాళ్ళకి అంటే హెల్మెట్లు కంపల్సరీ పెట్టుకోండి అని చెప్తున్నాము. మా సిపి గారు అయితే ఒప్పుకోరమ్మా, హెల్మెట్ పెట్టుకోండి అనేసి మేమే పెట్టిస్తున్నాం. ఇందులో డైరెక్ట్ ఫోటోలు తీసేసి లేదు హెల్మెట్ పెట్టుకోమ్మా లేకపోతే కొనుక్కోండి అని చెప్తున్నాము. అది మటుకు బండి తీస్తే రోడ్డు మీద హెల్మెట్ ఉండవలసిందే, డ్రైవింగ్ చేయవలసిందే. మా డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మా పెద్ద సార్లు చూసుకుంటారు. ఒకవేళ మాకు దొరికితే మటుకు మేము అది చెప్తాం. ఇది పోలీసులు అయితే మాత్రం ఖచ్చితంగా రోడ్ మీద వెళ్లే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. పండగ మూమెంట్ కాబట్టి తిరిగి మళ్ళీ వాళ్ళు ప్రయాణాలు చేస్తూ ఉంటారు, సొంత డెస్టినేషన్స్కి వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి, హెల్మెట్స్ పెట్టుకోవాలి. ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు స్పీడ్ డ్రైవ్స్ చేయొద్దు. అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవుతూ కూడా మీ డెస్టినేషన్స్కి చేరుకోండి అని చెప్తున్నారు. అయితే విశాఖపట్నంలో అసలు ఈ రద్దీ రోడ్లతో, ఈ ట్రాఫిక్ దీంతో చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడైతే మాత్రం కొంత ప్రశాంతంగా అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మళ్ళీ ఈరోజు సాయంత్రం నుంచి ట్రాఫిక్ రష్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఎవరైనా బయటకు వస్తే కనుక అందరూ కూడా ఫ్యామిలీస్తో వాళ్ళ ఇళ్ళకి చేరే వరకు కూడా జాగ్రత్తలు పాటించండి. హెల్మెట్ మస్ట్గా పెట్టుకోవాలి. అలాగే రోడ్డు మీద ట్రిపుల్ రైడ్స్ లాంటివి చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. ఫ్యామిలీస్తో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ని పాటించి సిగ్నల్స్ దగ్గర ఆగి ఏవైతే పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అవుతూ వెళ్తే కనుక మనం సేఫ్ అండ్ మన జర్నీ అనేది చేసే అవకాశం ఉంటుంది. మన డెస్టినేషన్స్కి హ్యాపీ జర్నీ చేసుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా విశాఖపట్నంలో ఈ రోజు అయితే మాత్రం రోడ్స్ అన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. మరి ఈ పండగ రద్దీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.